నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే May 17న అయితే లండన్ వెళ్ళారు. సో దానికి సంబంధించి అంటే లండన్ వెళ్ళడానికి ఉపయోగించిన విమానాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదవాడా లేకపోతే ఏంటి? ఎందుకంటే తను చాలాసార్లు చెప్పడం జరిగింది, పేద ముఖ్యమంత్రి, నాకు ఓటుకి నోటు ఇవ్వడం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పడం జరిగింది. కాకపోతే ఆ విమానం చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అయితే వెళ్ళడం జరిగింది. సో కానీ అంటే లండన్ ప్రయాణం చేయడానికి ఉపయోగించిన విమానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేద ముఖ్యమంత్రి లాగా అనిపించట్లేదు సార్. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళారు లండన్కి, అప్పుడు యూజ్ చేసింది అండ్ ఇప్పుడు యూజ్ చేసింది అయితే చాలా భిన్నంగా ఉన్నాయి. ఖర్చు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను పేదవాడిని, నేను ఓటుకి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసి తన మాటలోనే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ముఖ్యమంత్రి ఏంటి అసలు? సో జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ, సిబిఐ కేసులు దాదాపు 18 కేసులు ఉన్నాయి. ఆయన 33,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు అనేది ప్రాథమికంగా ఈ దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు షార్ట్ షీట్లు కూడా వేసాయి. ఇప్పుడు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు కానీ చూస్తే ఆర్థికపరమైనటువంటి ఉగ్రవాది అనేటువంటి పేరు పెట్టారు విపక్షాలు ఆయన గురించి. అయినా కానీ 2019లో రాజశేఖర రెడ్డి లెగసీ తోటి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అంటే ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇస్తే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అప్పటి వరకు చెప్పినటువంటి మాటలకి తర్వాత ఆయన అనుసరించినటువంటి దానికి పూర్తి భిన్నంగా ఉంది. పూర్తి భిన్నం. ఎందుకంటే అప్పుడు మనం చూస్తుంటే ప్రచారంలో మొత్తం ప్రజల మధ్యలోనే ఉన్నారు. వన్స్ ఒకసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రోజుకి ఇప్పుడు ప్రచారంకి రావడం తప్ప మధ్యలో ఒక ప్రెస్ మీట్ లేదు, ఎవరిని కలిసిన దాఖలాలు లేవు, ఎవరి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం కూడా తను చేయలేదు. ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఎందుకు ఇలా అయిపోయారు అసలు? అది అధికారం నుంచి వచ్చినటువంటి దర్పం. నాకు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చారు, నా ఇష్టం, నేను ఎలానే చేసుకుంటా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సొంత పేపర్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు తాగేటువంటి మంచినీళ్ళ గురించి కూడా రాశారు. హిమాలయ వాటర్ తాగుతారు, ఇది 800 రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కిల్నే వాటర్ 20 రూపాయలు తాగుతాడని చెప్పి కంపారిజన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో తాగేశాడు చంద్రబాబు నాయుడు అని కంపారిజన్ చేసి ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అధికారం ఇచ్చింది కాదు కదా. ఆయన చేసిన పనులు, ఆయన 3 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడు. తర్వాత ఋషికొండ కట్టించుకున్నారు. ఆయన కోసం ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టించుకున్నారు. తర్వాత 50 కోట్లతోటి ప్రత్యేకమైనటువంటి బస్సులు తయారు చేసుకున్నాడు ప్రచారం కోసం. తర్వాత ప్రతి 8 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడారు, సైకిల్ వాడినట్టు వాడారు. ఆయన సైకిల్ కూడా వాడమేమో, దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. కానీ దాన్ని హెలికాప్టర్ని ఇష్టానుసారంగా వాడేశారు. అదే ఆయన సొంత డబ్బు అయితే వాడేవాళ్ళ. ఇప్పుడు అనేక మంది సలహాదారులను పెట్టారు, కొన్ని వందల మంది సలహాదారులను పెట్టారు. ఇప్పుడు ఆయన సొంత కంపెనీలు ఉన్నాయి కదా, ఆయన సొంత కంపెనీల్లో ఇలానే పెట్టి జీతాలు ఇస్తాడు ఆయన. కేవలం ప్రజాధనం అనే కదా, ప్రజాధనం నాది కాదు కదా అనే ఉద్దేశంతో కదా ఆయన చేసిన పని. ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైనటువంటి విమానాన్ని, అది కూడా ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి విమానాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. 16 సీట్లో 15 సీట్లో కెపాసిటీ ఉన్నటువంటి విమానం అది విస్టా కంపెనీ ఏదో మోడల్ కూడా చెప్పారు. మోడల్ కూడా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఆయన సతీమణి, కుమార్తెలు, పిఎస్, ఇంకొకళ్ళు ఎవరు, మొత్తం 4-5 వెళ్తారు. దాంట్లో గంటకి 12 లక్షలు అని చెప్తున్నారు కొంతమంది 15 లక్షలు అని చెప్తున్నారు. ఈ లెక్కన అతనికి ఈ 15 రోజుల పాటుకి ఎంత అవుతుంది? కనీసం 50 కోట్లు ఖర్చు అవుతుంది కదా, ఒక పార్కింగ్ తోటి సహా. నేను చెప్పేది పార్కింగ్ కానీ ఇవన్నీ కలిపి మొత్తం 50 కోట్లు అని అవుతుంది సుమారుగా. అండ్ అందులోనే సెక్యూరిటీగా వెళ్ళిన పోలీసులకి కూడా 1 కోటి పైననే ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అది ఆల్రెడీ ముందు రోజు వెళ్ళారు. ఈయన 17వ తారీఖు నైట్ వెళ్ళాడు, శుక్రవారం నైట్ వెళ్ళాడు. 16వ తారీఖే 3 డిఎస్పీలను అక్కడ పంపించారు. 3 డిఎస్పీలు అక్కడ పంపించినందుకు వాళ్ళకి విమాన ఛార్జీలు కానీ
తర్వాత వాళ్ళు అక్కడ ఉండటానికి హోటల్స్ కానీ ఇవన్నీ కలిపి 1,30,00,000 రిలీజ్ చేశారు. అఫీషియల్గా ఖాతా నుంచి, ఖజానా నుంచి రిలీజ్ చేశారు, ప్రభుత్వ ఖజానా నుంచి రిలీజ్ చేశారు. అక్కడే డౌట్ వస్తుంది నాకు కూడా. ఏం డౌట్ వస్తుంది, అసలు ఇప్పుడు ఈయన విమానం గంటకి 12 లక్షలు 15 లక్షలు చెప్తున్నారు, ఇదేమో 50 కోట్లు అవుతుంది మొత్తం సుమారుగా నేను చెప్పేది విమానానికి. ఈ 50 కోట్లు కూడా ఖజానా నుంచి తీస్తాడేమో, ప్రజల డబ్బులే తీస్తాడేమో అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకు క్లారిటీ అయితే రావట్లా. ప్రైవేట్గా ఆయన పెట్టుకుంటాడా, లేదంటే ప్రభుత్వం డబ్బులే కదా, జనం డబ్బులే కదా అని చెప్పి జనం డబ్బులు తీసేసుకుంటాడా? జనం డబ్బులే తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇప్పుడు ఆయన సెక్యూరిటీ పంపించినట్టు 3కి 1,50,00,000 అయితే అఫీషియల్గా ఖజానా నుంచి తీసినట్టు జీవో ఉంది. సో వాళ్ళకి ఖజానా నుంచి తీసి 1,30,00,000 పంపించినప్పుడు నీకు ఈయన మాత్రం ఎందుకు ఆడుకోడు? ఇప్పుడు ఆయనకు 1,30,00,000 విడుదల చేయడం కూడా రాంగే కదా. ఇది కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాంగ్ చేసినటువంటి తప్పే. ఇది ఎలా వేస్తారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పర్సనల్ టూర్కి ఎలా వేస్తారు? ప్రభుత్వం యొక్క అఫీషియల్ టూర్ అయితే కాదు కదా. ఎలా వేస్తాడు 1,30,00,000 జవహర్ రెడ్డి? అది కూడా తప్పే కదా ఆయన చేసింది. ఆయన ఆధ్వర్యంలో కదా. ప్లస్ ఆర్థిక శాఖకు సంబంధించి ఇమీడియట్గా క్లియరెన్స్ చేపించేసి ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు, లండన్ ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఇప్పుడు మరి 50 కోట్ల రూపాయల ఖర్చుతోటి వెళ్ళినటువంటి ఆయన ప్రత్యేక విమానంలో అక్కడ తక్కువ తీసుకుంటాడు. హోటల్ కనీసం ₹1,00,00,000 ఉంటుంది కదా రోజుకి. ₹1,00,00,000 విలువ ఉండేటువంటి సూట్ అయితే తీసుకుంటారు, హోటల్లో అయితే బుక్ చేసుకుంటారు కదా. అంటే ఈ మొత్తం ఖర్చు కలిపితే సుమారుగా 100 కోట్లు ఉంటుంది. ఆయన పర్సనల్గా పెట్టేటువంటి ఖర్చులు కానీ లేదంటే విమానం ఖర్చులు కానీ ఇవన్నీ కలిపితే మరి ఈ 100 కోట్లు ఎవరి మీద వేస్తారు? సుమారుగా నేను చెప్తున్నా, ఈ 100 కోట్లు ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు అక్కడ సెక్యూరిటీని పంపించారు, ప్లస్ అక్కడ హోటల్స్, ఆ విమానం ఖర్చులు. అసలు ఏ సీఎం అయినా ప్రత్యేక విమానంలో వెళ్తారా? ప్రైవేట్ అంటే ఆయన నేను పేదోడిని అంటున్నారు కాబట్టి, లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్రమంగా సిబిఐ చెప్తుంది కదా, అక్రమంగా సంపాదించిన 33,000 కోట్ల రూపాయలు ఉన్నాయని. సో కాబట్టి ఆయన వ్యక్తిగతంగా పెట్టుకుంటే ఓకే. ఖజానా నుంచి కనుక డ్రా చేస్తే ఖచ్చితంగా అది ఆర్థిక పరమైనటువంటి ఫ్రాడ్ కిందే వస్తుంది. మరి రేపు రాబోయే రోజుల్లో ఎలా చూస్తారు దాన్ని అనేది తెలియదు, కానీ చూడాలి, ఫ్రాడ్ కిందనే చూడాలి. ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అఫీషియల్ టూర్ కాదు, అనఫిషియల్ టూరు. అలాంటప్పుడు ప్రజాధనాన్ని నువ్వు ఖర్చు పెట్టడానికి లేదు. ఆల్రెడీ ఖర్చు పెట్టాడు, 1,30,00,000 పంపించారు సెక్యూరిటీకి. ఆ 1,30,00,000 కూడా అనఫిషియలే, అది ఫ్రాడ్. అది ఒక రకంగా చెప్పాలంటే అది రైట్ లేదు. కానీ ఇప్పుడు గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అఫీషియల్ టూర్ మీద వెళ్ళారు, కొన్ని ప్రత్యేకమైన విమానాల్లో వెళ్ళారు, దావోస్ లాంటి, సింగపూర్ లాంటివి వెళ్ళారు. కానీ అఫీషియల్ టూర్ పెట్టుకున్నారు. కానీ ఇది అఫీషియల్ టూర్ కాదు, ప్రైవేటు వెకేషన్కి వెళ్తున్నారు వీళ్ళు, సమ్మర్ వెకేషన్కి వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళు కుమార్తెలను చూడటానికి అని చెప్పి కోర్టులో చెప్పారు, కుమార్తెలను కూడా తీసుకొని పోయారు. వాళ్ళు కూడా కుమార్తెలు ఎక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా తీసుకొని పోయారు ఇప్పుడు. సో కాబట్టి ఆయన ధనవంతుడు, నేను పేదోడిని, నేను పేదల పక్షపాతిని, నేను పేదలతో ఉంటాను అని చెప్పి చెప్పడం అనేది బహుశా నేను అనుకుంటాం కలియుగంలో ఇంతకన్నా పెద్ద అబద్ధం ఉండదు అనుకుంటా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.